నమస్కారం. హౌ టు కంట్రోల్ బీపీ. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్, బీపీ ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇది స్లోగా పెరిగిపోతుంది మరియు సాధారణంగా ఎవరికి తెలియదు. చాలా మంది అనుకోవచ్చు బీపీ పెద్ద ప్రాబ్లం ఎప్పుడవుతుంది అని. హెడేక్, తల తిరగడం లేదా గాబరా ఉంటే. కానీ నిజం ఏంటి అంటే హై బీపీ మెడికల్ లాంగ్వేజ్ లో సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది వీటికి సిమ్టమ్స్ తెలియవు కానీ హార్ట్, బ్రెయిన్ మరియు కిడ్నీ డ్యామేజ్ చేయొచ్చు. మనం ఒకటి అనుకోవాలి, మన హార్ట్ ఒక పంపు లాంటిది. ఇది పంపు లాగా పనిచేస్తుంది మరియు ప్రతి సెకండ్ బ్లడ్ బాడీ యొక్క ప్రతి పార్ట్ కి డెలివర్ చేస్తుంది. బ్లడ్ వెసల్స్ హెల్దీ మరియు ఫ్లెక్సిబుల్ గా ఉంటే బ్లడ్ ఈజీగా ఫ్లో అవుతుంది. కానీ లైఫ్ స్టైల్ రాంగ్ అయితే, స్ట్రెస్ ఎక్కువ ఉంటే, ఆయిలీ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగితే లేదా ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటే బ్లడ్ వెసల్స్ స్లోగా స్టిఫ్ అవ్వడం మొదలవుతాయి. వెసల్స్ టైట్ అయినప్పుడు హార్ట్కి బ్లడ్ పంప్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఈ కండిషన్ హై బ్లడ్ ప్రెషర్ అంటారు. చాలా డేంజరస్ విషయం ఏంటి అంటే హై బీపీ ఒక డ్యామేజ్ ప్రతి ఒక రోజులో మొదలవదు. ఇది ఇయర్స్ వరకు స్లోగా బ్లడ్ వెసల్స్ని వీక్ చేస్తుంది. దీంతో పాటు ఆర్టరీస్ నారో అవ్వచ్చు, డిపాజిట్ అవ్వచ్చు మరియు ఇది ఫ్యూచర్లో హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్కి రీజన్ అవ్వచ్చు. ఇండియాలో సుమారు ప్రతి 4 ఒకరు బీపీతో ఎఫెక్ట్ అవుతున్నారు. యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లం ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బీపీని మనం ఎలా కంట్రోల్ చేయాలి? బీపీ కంట్రోల్ చేయడానికి మొదటి స్టెప్ ఏంటి అంటే అవేర్నెస్ మరియు రెగ్యులర్ మానిటరింగ్. మీ ఏజ్ 18 years కన్నా ఎక్కువైతే టైం టు టైం బీపీ చెక్ చేయడం ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్లో బీపీ డిటెక్ట్ అయితే లైఫ్ స్టైల్ కరెక్షన్తో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. రెండవ స్టెప్ ఏంటి అంటే సాల్ట్ ఇంటేక్ కంట్రోల్ చేయడం. చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్లో ఉప్పు తగ్గిస్తే సరిపోతుందని. కానీ హిడెన్ సాల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, పికిల్స్, చిప్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్సెస్ సాల్ట్ బాడీలో వాటర్ రిటెన్షన్ని పెంచుతుంది మరియు బీపీని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే ప్రాసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ తగ్గించడం బీపీ కంట్రోల్ యొక్క స్ట్రాంగ్ స్టెప్. మొదటి స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే డైట్లో కరెక్ట్ న్యూట్రియంట్స్ ఇంక్లూడ్ చేయడం. పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ బ్లడ్ వెసల్స్ని రిలాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పల్సెస్, నట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ బీపీ కంట్రోల్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. 4వ స్టెప్ ఏంటి అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ బీపీకి మేజర్ కాజ్. సో రోజు 30 minutes వాకింగ్, సైక్లింగ్ లేదా యోగా బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు బ్లడ్ వెసల్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేస్తుంది. 5వ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ స్టైల్లో క్రానిక్ స్ట్రెస్ బీపీకి హిడెన్ ట్రిగర్ అయిపోయింది. స్ట్రెస్ ఎక్కువైతే కార్టిసాల్ మరియు అడ్రినలిన్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల బీపీ మరియు హార్ట్ రేట్ రెండు పెరిగిపోతాయి. గుర్తుంచుకోవాలి, బీపీ కంట్రోల్ ఒక్క మెడిసిన్ బేస్డ్ ట్రీట్మెంట్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిసిప్లిన్. డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ మరియు స్ట్రెస్ బ్యాలెన్స్లో ఉంటే బీపీ న్యాచురల్గా స్టేబుల్గా ఉండడం మొదలవుతుంది మరియు హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ తగ్గుతుంది.